అందరికీ నమస్తే అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక స్థాయికెళ్ళిన తర్వాత చాలా పద్ధతిగా మాట్లాడాలి. నిన్న అన్వేష్ గారు మాట్లాడే మాటలు ముఖ్యంగా హిందువులను ఉద్దేశించి, లేదంటే సీతాదేవిని ఉద్దేశించో, లేదంటే ద్రౌపదిని ఉద్దేశించో, వాడు చేసే లేఖి వ్యాఖ్యలు, చిల్లర వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, వాడిని మతం పరంగా విమర్శించాలనే ఉద్దేశం నాకు కాదు గానీ, ఈ బోకి ఎదవ ఇలా తయారవ్వడానికి కారణం ఏంటంటే, కొద్దో గొప్పో మనలాంటి వ్యక్తులు ఆదిలో వాడికి సపోర్ట్ చేయడమే. అనేక సందర్భాల్లో వాడికి చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసాం మనం. అది పెరిగి, పెరిగి, పెరిగి వాడిప్పుడు విషం మన పైన ఈ విధంగా కక్కుతాడనమాట. నీకు అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉందిరా లోపల ఎదవా? అంటే ఆడు నిన్న ఒక లైవ్ పెట్టి, ఆ లైవ్‌లో కొంతమంది మహిళల్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ వాడు చెప్పే స్ట్రాటజీ ఏంటంటే, యుద్ధం ఎలా చేయాలో నాకు తెలదా? 24 దేశాలు 8 దేశాలు తిరిగాను నేను. యుద్ధం ఎలా చేయాలో నాకు తెలదా? తిడితేనే యుద్ధం మొదలవుద్దట. ఆ మాత్రం తిట్టాలంటే నిన్ను అంటే లకారాలతో సంబోధించి 1000 మాటలు మాట్లాడతాం పోరంబోకి ఎదవా. మేము అనలేమా? నువ్వు అందరినీ లకారాలతో సంబోధించి కొడక అంటే, ఏంట్రా లంజా కొడక అని చెప్పేసి మేము మాలాంటోళ్ళు అంటే చచ్చిపోతావు ఎదవా. వదిలేసావు, సిగ్గు సార్ వదిలేసాడు, అన్నీ వదిలేసాడు. వదిలేసి నోటుకొచ్చింది ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. కాస్త మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు అనేది స్పృహలో ఉండి మాట్లాడు. ఇప్పటి వరకు నువ్వేం మాట్లాడావో, ఏం కంటెంట్ చేసుకెళ్ళావో అది వేరే విషయం రే. ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు నీ పట్నం మొదలైన బాగా గుర్తుపెట్టుకో. హిందువుల గురించి, హిందూ దేవతల గురించి ఎప్పుడైతే నువ్వు నోటుకు వచ్చినట్టు పెచ్చగా వాగేవో నీకు అక్కడితో పత్రం మొదలైందని అర్థం. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఒకటి నడుస్తుంది. నీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టమని చెప్పేసి అని ట్రెండింగ్ నడుస్తుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు తక్కువలో తక్కువ 1,00,000 మంది వరకు నీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేశారు. గుర్తుపెట్టుకో, ఇది ఇంకా పెరుగుద్ది, తగ్గదు. నీకు వ్యూవర్షిప్ తగ్గిన ప్రతిసారి, రెవెన్యూ తగ్గిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీలు అడ్డంగా తలదూర్చేసి మనం ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడతాం అనుకుంటే చెక్కేస్తారు లంజావుకి. గుర్తుపెట్టుకోబాక. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి లంజావుడికి కూడా. మాట్లాడడం బుత్తు తిట్టాడు, వెళ్ళిపోవడం, మాట్లాడడం బుత్తు తిట్టాడు, నోటుకు వచ్చింది తలా తోక లేకుండా ఈ బొకడా నా కూడా కీరా బొక్క తెలీదు. అసలు శివాజీ అనే వ్యక్తి మాట్లాడిన సందర్భం కానీ, ఆయన ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశం కానీ ఎవడన్నా దాని గురించి మాట్లాడుతున్నారా? లేదు. ప్రతి పకోడీగాడు వచ్చి మాట్లాడడమే. ఇంకా వచ్చేసారండి ఉద్ధారకులు, ఇంకేళ్ళు ఉద్ధరించేస్తారనమాట. పొద్దున్నైతే నాన్న అగాత్యాలు జరుగుతున్నారని చెప్పేసి మనం బాధపడతా ఉంటే, మన ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా మనం బిక్కు ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటిది 4 మంచి ముక్కలు చెప్తే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి చివరికి హిందూ దేవతల్ని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడంటే నా కొడుకుడు. మరి నేను మనిషి అనాలా, పశువు అనాలా? చాలా సందర్భాల్లో చెప్పావు, ఎవరైనా నువ్వు అతను హద్దులు మీరిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పేసాను, కానీ వినట్లా నాకు. నేను ఎవరో ఫోన్లో మాట్లాడుతా అంటాడు, నాలో ఉన్నా కాబట్టి నా బూతులు కంట్రోల్ అవుతున్నాను. అంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారా బాబు? బూతులేనా? మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఏం లేరు. వదిలేస్తే మేము కూడా బోర్డు మాట్లాడేస్తాం. బూతుల దేవుళ్ళు నేను అల్లానేటి. నువ్వు అందరిని లాకొడక అంటున్నప్పుడు నేను నిన్ను అంటే లంజోకడక అని చెప్పేశాను. ఏమైంది? ఏమొద్దురా లంజోకడక? లంజోకడక అంటే మాట్లాడితే ఇదొక పదం అయిపోయింది నీకు. మహిళల గురించి అంత శుద్ధపోస మాటలు మాట్లాడే నువ్వు మరి లాకొడక అని చెప్పేసి నేను ఎలా సంబోధిస్తున్నావు? మరి దాన్ని ఏమనాలి? ప్రతి ఒక్కడు వచ్చేసి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తా ఉంటే వినాలి. కాస్త తగ్గురా, తగ్గు. నీకు ఎలాగా చెప్పుతా గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా వేరే అనవసరంగా ఈ ఇష్యూలో తలదూర్చండి రా బాబు అని చెప్పేసి నువ్వు అనుకోకపోతే చూడు, అనుకుంటావు ఖచ్చితంగా. అనుకోకుండా అయితే ఉండవు. ఎక్కడైనా సరే వాడి ఛానల్ని గుడ్డిగా సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాడిని పెంచి పోషించడం లాంటి కార్యక్రమాలు చేయకూడదండి. చాలా పెద్ద తప్పది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చీడపురుగులు లాంటి లేరు. వీళ్ళ వల్ల సమాజానికి కానీ, మనకి కానీ, మన దేశానికి కానీ పైసా ఉపయోగం లేదు. వాడు ఏమన్నా మాట్లాడతానన్న అది మన దేశం రాడంట. నేను ఎందుకు రావాలి? మరి ఇండియాకి ఎందుకు రావాలి? ఆల్రెడీ ఇతర దేశానికి సంబంధించి ఏ దేశంలో తీసుకున్నాడో సిటిజన్షిప్ అక్కడ దేశం తీసేసుకున్నాడు. అది ఇండియా రావాల్సిన అవసరం లేదు. అందుకే చూడండి, అది అమ్మా బాబు కలవాలంటే ఇతర దేశాల్లో కలుపుతున్నారు, కానీ అది ఇండియాకి ఎందుకు రావట్లేదు? వస్తే ఇక్కడ మూసేస్తారు ఏదోనండి. నా కొడుకు ఇక్కడికి వస్తే ఇక్కడ మూసేస్తారండి. ఆ మూసేస్తారనే భయంతోనే అది వేరే దేశం వెళ్ళి బతుకుతూ ఇక్కడికి రాకుండా బయట నుంచి యుద్ధం చేస్తున్నాను. ఎందుకు చేసి బొచ్చులో యుద్ధం? ఎవడో మూసేస్తాను యుద్ధం. 10 వీడియోలు చెప్తే అందులో 9 వీడియోలు అమలా బూతులు, పచ్చి బూతులు మాట్లాడండి. ఇలాంటి పోరంబోకి ఏదో అందరూ ఏంద్రో యుద్ధం చేసి నాకు అర్థం కావట్లేదు. దేనిపైన మీ యుద్ధం? యుద్ధం చేస్తాడు, బయట నుంచి యుద్ధం చేస్తాడు పోరంబోకి ఏదో. ఇంకోసారి యుద్ధాలు అంటే ఇలాంటి చెక్క మాటలు మాట్లాడడం అంటే చెక్కేస్తా. నాకు ఒక్క గుర్తుపెట్టుకో బాగా. కాస్త తగ్గు, వద్దు. మనం ఏదైనా ఒక ఇష్యూ పైన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడేటప్పుడు 10 మంది మెచ్చుకునే విధంగా మాట్లాడగలగాలి. మీ దగ్గర అంత సబ్జెక్టు ఉంటే రిఫరెన్స్ మనం చెప్పాలి. 10 మంచి మాటలు చెప్పడంలో తప్పులేదు. ఇప్పుకొని తిరగమని ఏ ఎదవా చెప్పడో గుర్తుపెట్టుకో బాగా. మహిళలు ఇలాగే ఉండాలని చెప్పేసి ఎవడో కూడా రూల్ పెట్టట్లేదు, కమాండ్ చేయట్లేదు.
కాస్త అమ్మ బయటకు వెళ్ళేటప్పుడు పద్ధతిగా ఉండనమ్మా, పద్ధతిగా మంచి బట్టలు వేసుకున్నామని చెప్పడం నేరం అయిపోయింది వాళ్ళ. అదొక పెద్ద నేరం కింద పరిగణించేసారు దాన్ని. ఆమె ఎప్పుడు తిరుగుతామండి, మీరెవరండి, తిరగండి, ఎవడొద్దన్నాడు. అభిప్రాయాలు మారిపోతాయి అంతే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుకి తిరిగితే మమ్మల్ని మహిళగానే చూస్తారనుకోండి, మీ మూర్ఖత్వం చూడరు అలాగా. చాలా డిఫరెన్స్ వచ్చింది. మీరు మీ ఇంట్లో కొన్ని ఉదాహరణకి మీరు అదేదో బయట తిప్పి తిరిగేస్తానంటారు కదా, బయట వద్దు. ఇంట్లోనే మీకు నచ్చిన వస్త్రాధారణ ఏది పడితే అది వేసుకొని మీ నాన్నగారి ముందు, మీ అన్నదమ్ముల ముందు, లేదంటే మీకు పెళ్ళి పిల్లలు మీ పిల్లల ముందు తిరగండి ఒకసారి. ఏ చెప్తారు కదా, అమ్మ ఏం బట్టలు అమ్మని చెప్పేసి అంటారు కదా, అనరా? ఏమి ఇంట్లో మీ అమ్మ బాబు చెప్పరా మీకు ఇలా ఉండాలని చెప్పేసి తెలీదా? ఏమన్నా అంటే స్వేచ్ఛ. కొంతమంది ఉంటారు ఎద్దులో ఎదుగుతారు, మరి ఏదో ఎందుకు ఎదుగుతారో అర్థం పట్టలేదు. ఆడు వచ్చి మాట్లాడాడుగా, అది ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నారు ఈ ఇష్యూలు. అసలు అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన ఇష్యూని మీరు అటెన్షన్ కోసం కాకపోతే పిచ్చనా కొడకలారా, అటెన్షన్ కోసం ఇదంతా కూడా అటెన్షన్ కోసం కాకపోతే మీకేం సంబంధం ఉందని చెప్పి మాట్లాడతారు. ఏదో శివాజీ మాట్లాడాడు, ఓ 2 పదాలు తప్పుగా మాట్లాడాడు, క్షమాపణ చెప్పాడు, అక్కడతో అయిపోయింది అది. అబ్బే లేదు, ఇంకా అసలు దేశంలో ఏ సమస్య లేనట్టు, మన తెలుగు 2 రాష్ట్రాలు ఏ సమస్యలో లేనట్టు దీన్ని పట్టుకొచ్చి రచ్చరచ్చ చేసి రభస చేసేసి ఆడొకటి సాలు ఒకటి తప్పుకొని వచ్చేసి పొరంబొగ్గాడి ఆడు నీతులు చెప్పాడు. ఆడి ఇంట్లో ఆడు ఏరలేడు, ఆడి ఇంట్లో ఆడు ఏరలేడు, పొరంబొగ్గాడు వాడు. మళ్ళీ మళ్ళీ ఎన్ని చూస్తామని మళ్ళీ రెక్ట్ వచ్చేస్తా ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కాదు కదా. దీన్ని ఈ అంశాన్ని తిరిగి ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే హిందూ దేవతలు, హిందూ దేవాలయాల దాకా తీసుకెళ్లారు. చాలా దూరం వెళ్ళిపోతుంది అబ్బాయి. ఎక్కడైనా సరే ఈ అంశానికి ఒక పులి స్టాప్ పెట్టండి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇది ఒకటే, శివాజీ మాట్లాడింది తప్పేమీ కాదు, మీరేం గొడవలు తీసుకోవాల్సింది ఇక్కడ. శివాజీ మాట్లాడింది 100% కరెక్టే, గరికపాటి గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఎవరు కాదన్నాడు? మీరు వచ్చి మాట్లాడితే మీ ఇష్టానుసారంగా అడ్డగోలుగా వచ్చి మాట్లాడతారా? మనిషి ఇప్పుడు అట్ట కాదు, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. పద్ధతిగా కనబడితే మన అమ్మాయి అనిపించాలి ఆ రోడ్డు మీద కనబడితే ఆ అమ్మాయిని చూసిన తర్వాత చాలా చక్కగా ఉందిరా, పద్ధతిగా మన ఇంట్లో ఆడపిల్లలాగా ఉందని చెప్పేసి మనం అనుకోగలగాలి. ఇది ఎవరితరా బాబు అనుకోకూడదండి, దరిద్రం కూడా అది. మీరు అనుకోవచ్చేమో, అలా అనుకుంటారంటే అనుకుంటారు అలాగా. మీరే మారచ్చు కదా అంటే మనుషులకి మేము ఎందుకు మారతారండి, మనుషులు ఎందుకు మారతారు అంటే మీకు ఒక అభిప్రాయాలు ఉండి వేరే వాళ్ళకి ఒక అభిప్రాయాలు ఉంటాయండి. అలా ఎలా చూడరు, అలాగమ్మా అలా చూడరు. పద్ధతిగా కనబడితేనే చక్కగా ఉందిరా అమ్మాయి, మన ఇంట్లో ఆడపిల్లలా ఉందని చెప్పేసి అనుకుంటారు. ఎట్టా పడితే అట్లా డ్రెస్ వేస్తుంది, ఎవరి బాబు ఇలా తయారైంది పొరబొగ్గాలు అంటారు. ఇలా అమ్మ బాబు నేను సంస్కారం నేర్పలేదేమో అంటారు, అందుకంటే అనుకుంటా ఉంటారు అంటారు. కావాలంటే ఈ అంశాలు ఇప్పుడు నేను చెప్పిన మాటలో ఎవరైతే బాగా ఫీల్ అయిపోతారో ఒకసారి మీ ఇంట్లో మీ నాన్నగారినో మీ అమ్మగారినో లేదంటే మీ అన్నదమ్ములో ఒకసారి అడగండి, అప్పుడు తెలుసుద్ది. బయటికి వెళ్తే ఎంత ఫ్రీడమ్ ఉన్నా మీరు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అదే ఫ్రీడమ్ ఉపయోగించి మీకు ఇష్టం వచ్చిన వస్త్రాధారణ అంటే మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. అప్పుడు నలుగురు పబ్లిక్గా డైరెక్ట్గా నీ మొక్క మీద తుప్పు చూసేస్తారు. గుడి అనుకుంటున్నావా లేదంటే ఇంకోటి అనుకుంటున్నావా, ఇది అక్కడికి వచ్చే అవతారం ఇదా? కాస్త ఇంగిత జ్ఞానం ఉందా, సిగ్గు సేవ ఉందని చెప్పేసి అక్కడే కూర్చేస్తారా? ఎక్కడైనా సరే ఇలాంటి పోరంబోకు ఎదవలదా వీళ్ళు ఏదో మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ ఇష్యూని ఇంకా సాగదీయడమో లేదంటే కౌంటర్ చేయడమో ఇక్కడ తాపిస్తే బాగుంటుంది. నేను అన్వేష్ గారికి కూడా మళ్ళీ చెప్తున్నావు, అన్వేష నువ్వు ఎప్పుడైతే హిందువుల జోలికి, దేవతల జోలికి, వీళ్ళ జోలికి వచ్చావు ఆ రోజుని భద్రం మొదలని గుర్తుపెట్టుకో. నేను ఎట్టగానో తప్పుతారు గుర్తుపెట్టుకోరా.